హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది చెన్నై జ్యువెలర్స్. ఈ రోజు మనం ఖమ్మం బైపాస్ రోడ్లో ఉన్నటువంటి మన చెన్నై షాపింగ్ మాల్ చెన్నై జ్యువెలర్స్లో ఉన్నాం. ఈ రోజు ఎపిసోడ్లో మనం చూడబోతున్నది మోస్ట్ ప్రెట్టియెస్ట్ అండ్ ఎలిగెంట్ కలెక్షన్ అయినటువంటి బ్యూటిఫుల్ పచ్చి వర్క్ హారాలు. ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోయి హారాలన్నీ చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పచ్చి వర్క్లో బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ డిజైన్లో కనిపిస్తూ సీజెడ్ అండ్ రూబీ కాంబినేషన్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ లాంగ్ హారాన్ని చూస్తున్నాము. ఈ హారం యొక్క డీటెయిల్లోకి వెళ్దాం. ఆల్ ఓవర్ ద హారం అంతా కూడా బ్యూటిఫుల్ సీజెడ్తో కవర్ చేశారు. ఇనిషియల్లీ 3 పెటల్స్తో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ అయితే మనం ఇనిషియల్గా చూడొచ్చు, ఇంక్లూడింగ్ ద సీజెడ్స్. అండ్ ఎంబోజ్గా వచ్చినటువంటి బ్యూటిఫుల్ డ్రాప్ షేప్లో ఉన్నటువంటి కుందన్స్ అన్ని కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి విత్ రెడ్ కలర్. అండ్ సెంటర్లో వచ్చేసి ఒక సీజెడ్ అండ్ ఎమరాల్డ్ వచ్చేసి డ్రాప్ షేప్లో అండ్ అవుటర్ పెటల్స్ అన్నీ కూడా మనకి బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. అండ్ కింద ఒక చిన్నగా ఉన్నటువంటి లోటస్ డిజైన్ కంప్లీట్లీ జర్కన్స్తో ఫిల్ చేశారు. అవుటర్లో ఇచ్చినటువంటి లీవ్ డిజైన్లో ఉన్నటువంటి సీజెడ్స్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఆల్టర్నేటివ్గా ఇచ్చినటువంటి ఫ్లవర్ డిజైన్ మనకి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సెంటర్లో వచ్చినటువంటి సీజెడ్ అండ్ ప్రతి పెటల్లో కూడా మనకు డ్రాప్ షేప్లో ఉన్నటువంటి కుందన్స్ని మనం చూడొచ్చు. అండ్ ఆల్టర్నేటివ్ డిజైన్ వచ్చేసి మన ఇనిషియల్గా చూసుకుంటున్నట్టుగానే డ్రాప్ షేప్లో ఉన్నటువంటి ఎమరాల్డ్ అండ్ అవుటర్ పెటల్స్ అన్ని కూడా సీజెడ్ అండ్ కింద లోటస్లో వచ్చినటువంటి స్టోన్స్ అన్ని కూడా మనకు జర్కన్స్తో అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్ నుంచి కిందకు వచ్చినట్టయితే ఒక బ్యూటిఫుల్ ఎంబోస్డ్ పికాక్ని మనం చూడొచ్చు. బాడీ అంతా కూడా యాంటిక్ కోట్లో ఐలో రూబీ పోటాతో అండ్ టేల్ అండ్ బాడీ పార్ట్ అంతా కూడా మనకు జర్కన్స్తో ఫిల్ చేయడం జరిగింది. టేల్ పార్ట్ నుంచి ఫెదర్స్ ఇలా పైకి వెళ్ళినట్టుగా ఉండేటువంటి డిజైన్ అండ్ అందులో కూడా జర్కన్స్ చూడొచ్చు. అండ్ ఆల్టర్నేటివ్ డిజైన్కి వచ్చేటప్పటికి ఎంబోస్డ్గా ఉన్నటువంటి రెడ్ ఎంబోస్డ్ కుందన్ అండ్ అవుటర్ అంతా కూడా జర్కన్స్ అండ్ పెటల్స్ అన్ని కూడా మన కుందన్స్తో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. అండ్ మెయిన్ డిజైన్ స్టార్ట్ చేసేటప్పటికి మనకి సెంటర్లో ఎంబోస్డ్గా ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ అండ్ డ్రాప్ షేప్లో ఉన్నటువంటి డిజైన్ జర్కన్స్తో కింద మనకు 3 పెటల్ డిజైన్ తెలుస్తుంది. అందులో అన్ని కూడా మనకు రూబీ పోటస్ అండ్ హెడ్ పైన కూడా మనకు రూబీ పోట ఆల్టర్నేటివ్ ఓవల్ షేప్లో ఉన్నటువంటి ఎమరాల్డ్ అండ్ బోత్ సైడ్ పెటల్ డిజైన్ అంతా కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సెంటర్ ఆఫ్ ద నెక్ పోర్షన్ వరకు ఇదే రకమైన డిజైన్ని తీసుకెళ్లారు. పచ్చి వర్క్లో ఉండడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ఇన్ బిట్వీన్ గ్యాప్లో ఇచ్చినటువంటి గ్రీన్ ఎమరాల్డ్ వల్ల చాలా అట్రాక్టివ్గా కూడా కనిపిస్తుంది. ఐడల్ కింద ఇచ్చినటువంటి 3 పెటల్ డిజైన్లో రూబీ ఫోటోస్ రావడం వల్ల చాలా కలర్ఫుల్గా ఉంది. బోత్ సైడ్ ఆఫ్ ద హారం కూడా ఇదే రకమైన డిజైన్ని తీసుకెళ్లారు. పచ్చి వర్క్లో ఎలిగెంట్ కలర్ఫుల్ కాంబినేషన్లో కనిపిస్తున్నటువంటి డిజైన్ వల్ల చాలా హెవీ అండ్ ప్రెట్టి లుక్లో తెలుస్తుంది. అండ్ మెయిన్ పెండెంట్ పార్ట్ చూసుకుంటున్నట్టయితే సెంటర్లో పచ్చి వర్క్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ అండ్ సరౌండింగ్ అంతా కూడా జర్కన్స్. ఐడల్ కింద మనకు చిన్నగా ఉన్నటువంటి చాంబాలి షేప్లో వచ్చినటువంటి డిజైన్లో డ్రాప్ షేప్లో ఉన్నటువంటి కుందన్ అండ్ సీజెడ్తో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. బేస్ బ్యాక్డ్రాప్ అంతా కూడా చాలా నీట్గా తెలుస్తుంది. బోత్ సైడ్ పచ్చి వర్క్లో ఉన్నటువంటి పికాక్ అండ్ ఐలో విత్ రూబీ పోటా అండ్ బ్యాక్డ్రాప్లో వచ్చినటువంటి ఆర్చ్ అండ్ క్రీపర్ డిజైన్స్ అండ్ బోత్ సైడ్ కూడా పచ్చి వర్క్లో వచ్చినటువంటి ఈ బోత్ పికాక్స్ వల్ల చాలా ఎలిగెంట్గా తెలుస్తుంది. టైల్లో వచ్చేసి హాఫ్ ఫ్లవర్ లాంటి డిజైన్ మనకు కనిపిస్తుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద లైన్లో వేవీ కట్టు బ్యూటిఫుల్గా కనిపిస్తున్నటువంటి 2 చిన్న పికాక్ అండ్ మధ్యలో వచ్చేసి ఎమరాల్డ్ తెలుస్తుంది. ఫైనలీ గ్రీన్ బీట్స్ ఇక్కడ మనకు పెండెంట్లో మాత్రం పెద్ద సైజులో ఉన్నాయి. పచ్చి వర్క్లో గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో కనిపిస్తూ బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్గా ఉన్నటువంటి లాంగ్ హారం యొక్క గ్రాస్ వెయిట్ 118 గ్రామ్స్, నెట్ వెయిట్ 90 గ్రామ్స్. పచ్చి వర్క్లో రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ లాంగ్ హారాన్ని చూస్తున్నాం. ఈ హారం యొక్క డీటెయిల్లోకి వెళ్దాం. 3 పెటల్ ఫ్లవర్ డిజైన్తో ఇనిషియల్ డిజైన్ మనకు స్టార్ట్ అయింది. అండ్ ఎంబోస్డ్గా ఓవల్ షేప్లో ఉన్నటువంటి ఎమరాల్డ్ అండ్ సరౌండింగ్ అంతా జర్కన్స్తో బ్యాక్డ్రాప్ అంతా కూడా మనకు పచ్చి వర్క్లో బోత్ సైడ్ క్రీపర్ డిజైన్ కూడా తెలుస్తుంది. అందులో మనం సీజెట్స్ని చూడొచ్చు. అండ్ మెయిన్ డిజైన్ అయితే 2 బ్యూటిఫుల్ అపోజిట్ ఫేసెస్లో ఉన్నటువంటి పికాక్ బాడీ డీటెయిల్స్ అన్ని కూడా మనకు నీట్గా తెలుస్తున్నాయి. అండ్ ఈ బాడీ మధ్యలో వచ్చేసి మనకి ఎంబోస్డ్గా పైకి వచ్చినట్టుగా ఉండేటువంటి రామ్ పరివార్ కనిపిస్తుంది. రాముడు, లక్ష్మణుడు అండ్ సీతతో పాటు చాలా ప్రెట్టి డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆ 2 పికాక్ మధ్యలో కూడా 3 పెటల్స్తో ఉన్నటువంటి ఒక ఫ్లవర్ని కూడా మనం చూడొచ్చు విత్ సీజెడ్ ఐలో మనం రూబీని కూడా చూడొచ్చు. ఆల్టర్నేటివ్ డిజైన్లో వచ్చేసి మనం ఇంతకు ముందు చూసుకున్న డిజైన్లోనే మధ్యలో మాత్రమే మనకు రూబీని ఇన్సర్ట్ చేయడం జరిగింది. అగైన్ మళ్ళీ రామ్ పరివార్. సో ఆల్ ఓవర్ ద నెక్ లైన్ అంతా కూడా ఇదే రకమైన డిజైన్ తీసుకున్నారు. బోత్ సైడ్ ఆఫ్ ద హారం కూడా ఇదే రకమైన డిజైన్ ని కంటిన్యూ చేశారు. జస్ట్ ఈ మధ్యలో ఉన్నటువంటి రూబీ ఎమరాల్డ్స్ మాత్రమే కలర్ఫుల్ గా చేంజ్ చేయడం వల్ల చాలా ప్రెట్టి లుక్ లో తెలుస్తుంది. సెంటర్ ఆఫ్ ద హారం పార్ట్ మనం చూసుకుంటున్నట్టయితే పల్లకి టైప్ లో ఉండేటువంటి డిజైన్ అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అవుటర్ పల్లకి డీటెయిల్ అన్ని కూడా మనకు చాలా క్లియర్ గా తెలుస్తున్నాయి. బోత్ సైడ్ పికాక్ అండ్ ఆర్చ్ పైన అంతా కూడా జర్కన్ అండ్ బ్యాక్ డ్రాప్ అంతా కూడా క్రీపర్ డిజైన్. సెంటర్ లో వచ్చేసి మనకు రామ్ పరివార్ అయితే ఇందులో కొంచెం పెద్ద సైజ్ లో తెలుస్తుంది. అండ్ బోత్ సైడ్ ఫేస్ టు ఫేస్ లో ఉన్నటువంటి 2 పికాక్ బాడీ డీటెయిల్స్ అన్ని కూడా ఫెదర్ డీటెయిల్స్ చాలా నీట్ గా కనిపిస్తున్నాయి. అండ్ టైల్ పైకి వెళ్తున్నట్టుగా ఉండే డీటెయిల్స్ అన్ని అండ్ పచ్చి వర్క్ చాలా నీట్ గా అండ్ ఎలిగెంట్ గా డీటెయిల్స్ అన్ని మనకు కనిపించేలా చేస్తుంది. అండ్ ఈ మెయిన్ పెండెంట్ పార్ట్ చూసుకుంటున్నట్టయితే రామ్ పరివార్ ఇందులో చాలా నీట్ అండ్ క్లియర్ గా తెలుస్తుంది. బోత్ సైడ్ ఫేస్ టు ఫేస్ ఉన్నటువంటి పికాక్స్ అండ్ ఆర్చ్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా నీట్ గా కనిపిస్తున్నాయి. పైన మనకు 3D ఎఫెక్టివ్ లో ఉండేటువంటి ఫ్లవర్ బ్యాక్ డ్రాప్ అంతా కూడా క్రీపరీ డిజైన్ లో, టైల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా వేవీ డిజైన్ లో కనిపిస్తుంది. అండ్ ఐడల్స్ కింద మనం చూసుకుంటున్నట్టయితే కింద లీవ్ షేప్ లో ఉన్నటువంటి సీజెడ్ అండ్ ఓవల్ షేప్ లో ఉన్నటువంటి ఎమరాల్డ్ అండ్ సరౌండింగ్స్ లో వచ్చినటువంటి బ్యాక్ డ్రాప్ క్రీపరీ డిజైన్ లో అక్కడక్కడ మనకి రూబీ అండ్ ఎమరాల్డ్స్ ని టచ్ చేయడం వల్ల చాలా అట్రాక్టివ్ అండ్ కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది. అండ్ గ్రీన్ బీడ్స్ అండ్ సౌత్ సీ పర్ల్ డ్రాప్స్ ని హ్యాంగింగ్ గా ఇవ్వడం జరిగింది. ఈ హారం యొక్క గ్రాస్ వెయిట్ 100 గ్రామ్స్, నెట్ వెయిట్ 86 గ్రామ్స్.
పచ్చి వర్క్లో బ్యూటిఫుల్ లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్స్తో కంప్లీట్లీ ట్రెడిషనల్ లుక్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ లాంగ్ హారం యొక్క డీటెయిల్లోకి వెళ్దాం. ఓవల్ షేప్లో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ సింగిల్ లైన్ డిజైన్ మనం సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్లో చూడొచ్చు. ఆల్టర్నేటివ్లీ సీజెడ్ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్లో ఎంబోస్డ్ డిజైన్ అండ్ సరౌండింగ్ బేస్ పార్ట్ అంతా కూడా మనకు జర్కన్స్తో ఫిల్ చేయడం జరిగింది. సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్లో ఎంబోస్డ్గా ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ రూబీని మనం చూడొచ్చు. అండ్ అవుటర్లో వచ్చిన క్రీపర్ డిజైన్, కింద పెటల్ లాంటి డిజైన్ అండ్ ఇక్కడ సర్క్యులేట్గా ఉన్నటువంటి డిజైన్ సెంటర్లో వచ్చేసి మనకు బ్యూటిఫుల్ పికాక్ యాంటిక్ కోట్లో తెలుస్తుంది. సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్ డిజైన్ మనం చూసుకుంటున్నట్టయితే డ్రాప్ షేప్లో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ డిజైన్, సెంటర్లో మనకి అష్టహస్తాలతో ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 3 పెటల్స్తో ఉన్నటువంటి ఫ్లవర్స్ అండ్ 2 బ్యూటిఫుల్ లీవ్స్ కూడా తెలుస్తున్నాయి. ఐడల్ కింద మనకు ఓవల్ షేప్లో ఉన్నటువంటి ఎమరాల్డ్ బేస్ చేసుకుంటున్నటువంటి ఒక పెద్ద ఫ్లవర్ని మనం చూడొచ్చు. అవుటర్ పెటల్స్ అన్నీ కూడా సీజెట్స్తో కవర్ చేశారు. అష్టహస్తాలతో ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి అండ్ పైన హాఫ్ ఫ్లవర్ అండ్ 2 లీవ్స్ కూడా మనకు తెలుస్తున్నాయి. అండ్ బోత్ సైడ్ ఆఫ్ ద హారం కూడా ఇదే రకమైన డిజైన్ని మనం చూడొచ్చు. బోత్ సైడ్ కూడా ఇలాగే అష్టహస్తాలతో ఉన్నటువంటి 2 లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్స్ మనకి ఎంబోస్డ్గా తెలుస్తుంది. సెంటర్ ఆఫ్ ద నెక్ పోర్షన్ మనం చూసుకుంటున్నట్టయితే సెంటర్లో స్టిఫ్ ప్యాటర్న్లో ఉన్నటువంటి ఒక ప్యాటర్న్ డిజైన్ని మనం చూడొచ్చు. మధ్యలో వచ్చేసి మనం గజలక్ష్మిని చూడొచ్చు. 2 ఎలిఫెంట్స్తో పాటు లోటస్ డిజైన్స్, అమ్మవారి ఫేస్ అండ్ బాడీ డీటెయిల్స్ అన్ని కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. బేస్ పార్ట్ అంతా డ్రాప్ షేప్లో ఉన్నటువంటి జర్కన్స్ మనకు తెలుస్తున్నాయి. ఇలాగే కంటిన్యూస్లీ ఆల్ ఓవర్ ద నెక్ లైన్ అంతా కూడా మనకి లక్ష్మీదేవి ఐడల్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. ఎంబోస్డ్గా పైకి వచ్చాయి అండ్ కింద బేస్ పార్ట్లో డ్రాప్ షేప్లో ఉన్నటువంటి రెడ్ కుందన్స్ మనకు తెలుస్తున్నాయి. అండ్ బోత్ సైడ్ కూడా మనకు నీట్గా కనిపిస్తున్నటువంటి క్రీపరీ డిజైన్ అండ్ బేస్లో వచ్చినటువంటి ఎమరాల్డ్ అండ్ సీసెట్ కాంబినేషన్ మనకి తెలుస్తుంది. స్టడెడ్ గోల్డ్ బాల్స్ కూడా ఒక లైన్లో రావడం వల్ల చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ డిజైన్లా కనిపిస్తుంది. అండ్ ఈ స్టిఫ్ పార్ట్లో ఉన్నటువంటి డిజైన్కి మనకు గ్రీన్ బీట్ అండ్ సౌత్ సీ పర్ల్స్ని డ్రాప్స్గా ఇవ్వడం జరిగింది. అండ్ ద మెయిన్ అండ్ యూనిక్ పెండెంట్ పార్ట్ మనం చూసుకుంటున్నట్టయితే సెంటర్లో లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ ఫేస్ అండ్ బాడీ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. బ్యాక్డ్రాప్ మెష్ టైప్లో వచ్చినటువంటి డిజైన్ వల్ల చాలా అట్రాక్టివ్గా అండ్ ఎలిగెంట్గా తెలుస్తుంది. పై పార్ట్ అంతా కూడా మనకు క్రీపరీ డిజైన్ యాంటీ కోట్లో తెలుస్తుంది. అండ్ ఈ క్రీపరీ డిజైన్లో కూడా మనకు జర్కర్స్ని ఇవ్వడం జరిగింది. బోత్ సైడ్ కూడా మనకు 2 లక్ష్మీదేవి అమ్మవార్లను ఇవ్వడం జరిగింది. చేతుల్లో లోటస్ అండ్ ఐడల్ కింద కూడా మనకు లోటస్ డీటెయిల్స్ అన్ని చాలా నీట్గా కనిపిస్తున్నాయి. బోత్ సైడ్ మనకి ఇలా స్తంభాల్లో వచ్చినటువంటి డిజైన్ అంతా కూడా చాలా డిఫరెంట్ అండ్ యూనిక్గా కనిపిస్తుంది. పైన ఆర్చ్ అంతా కూడా యాంటిక్ అండ్ మ్యాటీ ఫినిషింగ్లో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఐడల్ కింద ఇచ్చినటువంటి రూబీ పోటాతో ఉన్నటువంటి డిజైన్ అండ్ కింద చిన్న హ్యాంగ్ అవుతున్నటువంటి పెండెంట్స్ అన్ని కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. డ్రాప్లో మనకి ఎమరాల్డ్ కిందంతా కూడా మనకి జర్కోన్స్ అండ్ గ్రీన్ బీట్ సౌత్ సీ పర్ల్, పైన ఆర్చ్గా వచ్చినటువంటి డిజైన్ అంతా కూడా మ్యాటీ ఫినిషింగ్లో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. పచ్చి వర్క్ హారం యొక్క గ్రాస్ వెయిట్ 120 గ్రామ్స్, నెట్ వెయిట్ 100 గ్రామ్స్. పచ్చి వర్క్లో హెవీ లుక్లో కనిపిస్తున్నటువంటి బ్యూటిఫుల్ లాంగ్ హారాన్ని చూస్తున్నాం. ఈ హారం యొక్క డీటెయిల్లోకి వెళ్దాం. హారం యొక్క డీటెయిల్ చూసుకుంటున్నట్టయితే డ్రాప్ షేప్లో ఉన్నటువంటి రూబీ అండ్ బోత్ సైడ్ కూడా చిన్న క్రీపరీ డిజైన్లో యాంటిక్ కోట్లో వచ్చేసి కింద 2 చిన్న లీవ్ డిజైన్, అందులో మనం సీజర్ని చూడొచ్చు. నెక్ లైన్ సైడ్ ఆఫ్ ద నెక్ పార్ట్ అంతా ఇదే డిజైన్ ఇచ్చారు. బట్ ఇన్ బిట్వీన్ గ్యాప్లో మనకి ఏం చేశారు, ఆల్టర్నేటివ్గా ఉండేట్టుగా రూబీ ఎమరాల్డ్స్ని ఇవ్వడం జరిగింది. సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్లో ఎంబోస్డ్గా ఉండేటువంటి ఎమరాల్డ్ అండ్ సరౌండింగ్ అంతా కూడా మనకి జర్కన్స్, బేస్ పార్ట్ అంతా కూడా మనకు సీజర్తో క్రీపరీ డిజైన్ చేశారు. 2 బ్యూటిఫుల్ పికాక్స్ తలపైన ఉన్నట్టుగా డిజైన్ చేయడం జరిగింది. బాడీలో మనకి డ్రాప్ షేప్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ రూబీని కూడా మనం చూడొచ్చు. ఇదే డిజైన్ని ఆల్ ఓవర్ ద నెక్ లైన్ అంతా సెంటర్ ఆఫ్ ద నెక్ పోర్షన్ వరకు తీసుకురావడం జరిగింది. బట్ గ్రాడ్యువల్లీ పికాక్ సైజ్ అండ్ డ్రాప్ డిజైన్ సైజ్ అంతా కూడా ఇంక్రీజ్ చేశారు. సైడ్స్ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్లో ఉండేటువంటి గ్రీన్ బీడ్స్ అండ్ సౌత్ సీ పర్ల్ని బంచెస్ని డ్రాప్స్గా ఇవ్వడం జరిగింది. బోత్ సైడ్ ఆఫ్ ద హారం కూడా ఇదే రకమైన బ్యూటిఫుల్ డిజైన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. బేస్ పార్ట్ అంతా సీజెడ్ అండ్ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ రావడం వల్ల చాలా అట్రాక్టివ్గా కూడా కనిపిస్తుంది. అండ్ ద మెయిన్ సెంటర్ పెండెంట్ పార్ట్ చూసుకుంటున్నట్టయితే సెంటర్లో ఎంబోస్డ్గా వచ్చినటువంటి ఎమరాల్డ్ అండ్ సరౌండింగ్ అంతా కూడా జర్కన్స్తో అండ్ సెకండ్ స్టెప్ అంతా కూడా మనకి పైకి ఇలా 3D ఎఫెక్టివ్లో వచ్చినటువంటి డిజైన్ని మనం చూడొచ్చు. ఆ ప్రతి డ్రాప్ షేప్లో కూడా పెటల్లో మనం సీజెట్ని కవర్ చేయడం జరిగింది. బోత్ సైడ్ అండ్ బ్యూటిఫుల్ పికాక్స్ అండ్ బాడీలో వచ్చేసి డ్రాప్ షేప్లో ఉన్నట్టు కుందన్ అండ్ ఐలో వచ్చేసి రూబీ పోట. బాడీ అంతా కూడా మనకి డీప్ డీటెయిల్గా తెలుస్తుంది అండ్ టెయిల్ పార్ట్ అంతా కూడా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఇచ్చిన క్రీపరీ డిజైన్ అంతా కూడా మనకు 3D ఎఫెక్టివ్లో ఇవ్వడం వల్ల సైడ్ పోర్షన్ నుంచి చాలా అట్రాక్టివ్గా కూడా కనిపిస్తుంది. అండ్ పికాక్ బాడీ అంతా కూడా చిన్న చిన్న ఫెదర్ డీటెయిల్స్ అన్ని మనకు చాలా నీట్ అండ్ క్లియర్గా తెలుస్తున్నాయి. అండ్ ఫైనలీ కింద ఒక చిన్న పెండెంట్ని యాడ్ చేయడం జరిగింది. మనం సైడ్ చైన్లో ఏదైతే డిజైన్ చూసామో దాన్ని కింద పెండెంట్గా ఇవ్వడం జరిగింది. మెహందీ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నటువంటి గ్రీన్ బీట్ అండ్ సౌత్ సీ పర్ల్స్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. పచ్చి వర్క్ కలర్ఫుల్ కాంబినేషన్లో కనిపిస్తున్నటువంటి బ్యూటిఫుల్ అండ్ ప్రెటీస్ట్ లాంగ్ హారం యొక్క గ్రాస్ వెయిట్ 91 గ్రామ్స్, నెట్ వెయిట్ 70 గ్రామ్స్. సో అదండి, చూసేసాం కదా మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ప్రెటీయెస్ట్ ఎలిగెంట్ కలెక్షన్ అయినటువంటి బ్యూటిఫుల్ పచ్చి వర్క్ హారాలని ఈ రోజు ఎపిసోడ్లో నేను మీకు చూపించాను. ఇప్పుడు నేను ఎపిసోడ్లో చూపించిన కలెక్షనే కాకుండా ఇంకా మోర్ అండ్ మోర్ కలెక్షన్ మన చెన్నై జ్యువెలర్స్ మెయింటైన్ చేస్తుంది. ఆ కలెక్షన్ కనుక మీరు చూడాలనుకుంటున్న
నచ్చినట్టయితే 90009944 నెంబర్కి డయల్ చేయండి. వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా కూడా షాపింగ్ చేసేయండి. అంతేకాదండి మన చెన్నై జ్యువెలర్స్ మెయింటైన్ చేసినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజెస్ని కనుక మీరు ఫాలో అయినట్టయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అప్లోడ్ చేస్తున్న అన్ని కలెక్షన్స్ని, డిజైన్స్ని మీరు ఆ పేజెస్లో చూడొచ్చు. ఇండియా అంతటా ఫ్రీ షిప్పింగ్ సర్వీస్ని కూడా పొందొచ్చు. మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్ని చూడాలనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రతిరోజు ఒక కొత్త కలెక్షన్ని అండ్ న్యూ డిజైన్స్ని చూడడం కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ది చెన్నై జ్యువెలర్స్. విల్ సీ యు ఆన్ ద నెక్స్ట్ వీడియో. Bye.